ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల ప్రచారం వేళ అప్పుడు ఎలక్షన్‌లో నిలబడుతున్న నాయకులు చాలా వాగ్దానాలు చేస్తుంటారు ప్రజలకి. ఆ సమయంలో చాలా ఎమోషనల్‌గా వాగ్దానాలు చేస్తుంటారు. ఒక్కొక్కసారి వాగ్దానాలు అనలేం గానీ కొన్ని కొన్ని హామీలు ఇస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఓకే. కొంతమంది ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి కలిసి "ఏవండీ మాకు ఇది చేసి పెట్టరంటే తప్పకుండా మీకు చేసి పెడతాం. మేము అధికారంలో రాగానే" అని చెప్పేసి ఒక మాట వింటూ ఉంటాం. అయితే ఆ హామీలు నిలబెట్టుకోవడంలో రాజకీయ నాయకుల్లో 99% విఫలం అవుతుంటారు. ఆ సమయానికి సందర్భంగా జనాల మధ్యలో ఎవరో వచ్చి అడిగితే హామీ ఉచితం కాబట్టి ఉచిత హామీలు చాలా ఇచ్చేస్తూ ఉంటారు. నార్మల్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి విధానంలో అది లేదు. మనం హామీ ఇస్తే 100% ముందు వెనకలో ఆ హామీని తీర్చాలి, నెరవేర్చాలనే సంకల్పంతో ఆయన సాగుతున్నారు. ఇది చూస్తే నిన్నటి రోజున తలసేమియా బాధితుల నిధి కోసం అప్పుడు జరిగిన యుఫోరియా అని తమన్ ప్రోగ్రాంలో ఆయన మాటగా ఒక 50,00,000 విరాళం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి ఇస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగింది. అది 2 రోజుల క్రితమే ఆయన ఆ చెక్కుని ఎన్టీఆర్ ట్రస్ట్‌కి పంపించేశారు 50,00,000. అప్పుడు ఆయన ఏదైతే మాట అన్నారో అంటే ఇంతకుముందు కూడా ఎన్నో మాట తప్పరు, మడమ తిప్పరు అని ఏమో అంటూ ఉంటారు మాటలు. అవన్నీ ఏమయ్యో మనకు తెలుసు. ఇక్కడ మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. అది ఏ విషయమైనా, చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా అనే సత్సంకల్పంతో సాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొణిదెల. అదందరికీ తెలుసు. ఎందుకంటే చాలా చోట్ల కొణిదెల చిరంజీవి అని మెగాస్టార్ చిరంజీవి దాంట్లో రాస్తారు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కొణిదెల నాగబాబు, కొణిదెల ఇలా ఇలా చదవడం మనం చదివాం. వాళ్ళ ప్రొడక్షన్ పేరు కూడా కొణిదెల అని పెట్టడం కొన్ని చూసాం. అయితే ఆ కొణిదెల అనే గ్రామం ఎక్కడుందంటే ఇప్పుడు నంద్యాల జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గంలో కొణిదెల అనే ఒక గ్రామం ఉందనమాట. ఈయన ఈ ప్రచారంకి వెళ్ళినప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలు వెళ్ళినప్పుడు ఆ నంద్యాల జిల్లా నందికొట్కూరు వెళ్ళినప్పుడు ఇది అక్కడ కొణిదెల గ్రామం అనేది చూసినప్పుడు అక్కడ వాళ్ళందరితో ఇది కొణిదెల గ్రామం అండి, ఇది మీరు దీన్ని ఏదైనా అభివృద్ధి చేయొచ్చు కదా, మీరు దత్తత తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే ఇంటి పేరు కొణిదెల కదా, బహుశా అంటే ఆయన పూర్వీకులంతా కొణిదెల్లో ఉన్నట్టుగా మనకి ఎక్కడ ఇది లేదు, రికార్డ్స్ లేదు. ఎందుకంటే మన ఇంటి పేరు వేరే చోట ఉండొచ్చు, మన జనమంతా కూడా వేరే చోట అంటే రకరకాల భౌగోళిక స్వరూపాలు, నైసర్గిక స్వరూపాలు మారిపోయిన తర్వాత ఒకప్పుడు కొణిదెల వంశస్థులైనా అక్కడ ఉండేవారేమో, ఆ రకంగా ఆ పేరు వచ్చిందేమో కొన్ని ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగింది. అయితే ఇంటి పేరు కొణిదెల, ఆ ఊరి పేరు కొణిదెల అనేది దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందని అనుకోవచ్చు. అక్కడ ప్రజలు వాళ్ళు కొణిదెల పవన్ కళ్యాణ్ మీ ఇంటి పేరు ఇది కదా, మీరు దీన్ని ఏదైనా చేయండి గ్రామ అభివృద్ధికి ఇప్పటిదాకా నోచుకోవట్లేదు సరిగా అన్నప్పుడు ఆయన తప్పకుండా ఈ గ్రామాన్ని నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. సరే ఎన్నికలు అయిపోయాయి. మన వీళ్ళు డిప్యూటీ సీఎంగా ఆయన పదవీ స్వీకారం కూడా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. తర్వాత మామూలుగా దాన్ని చేయడానికి మరి ఈయనకి కూడా అంటే ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటి ఈయన వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలకి ఈయనే జవాబుదారీ వహిస్తున్నారు. విచిత్రం ఏంటంటే పార్టీకో లేకపోతే ప్రభుత్వానికో నేను మాట ఇచ్చేసాను మీరు చెక్ ఇవ్వండి అని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఏం చేయట్లే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళిపోతే ఆయన ప్రభుత్వం నుంచి కొణిదెల గ్రామానికి ఏదైనా చేస్తారు అని చెయ్యట్లేదు. ఎందుకంటే ఈయన వ్యక్తిగతంగా ఇచ్చిన హామీకి ఈయన వ్యక్తిగత నిధుల నుంచే ఇస్తున్నారు. ఎందుకంటే నిన్న చూస్తే కనుక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తలసేమియా బాధితుల నిధి కోసం చేసిన దాంట్లో 50,00,000 ఈయన ఇస్తానని చెప్పి అక్కడ అందరం ముందు ప్రకటించింది. ఈయన వ్యక్తిగత నిధుల నుంచే దానికి పంపించారు ఆ చెక్కు. వ్యక్తిగతంగా ఈయన ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈయన అధికారంలో ఉన్న అధికార నిధుల నుంచి ఈయన ఇవ్వట్లేదు, ప్రభుత్వాన్ని మీరు ఇవ్వండి అని చెప్పేసి కూడా మన ప్రభుత్వం మీద భారం ఏం మోపట్లే. అలాగే ఆ సమయంలో కొణిదెలలో ఆ కొణిదెల వెళ్ళి మీ ఇంటి పేరు ఇది అని చెప్పి కొణిదెల గ్రామం మీదే, కొణిదెల ఇంటి పేరు అవ్వచ్చు కానీ కొణిదెల అక్కడ వీళ్ళ పూర్వీకులు కూడా మనకు తెలియదు. చాలా కొన్ని తరాల నుంచి అయితే కొణిదెల అనేది లేదు. వీళ్ళ తాతగారు ముత్తాతగారు అక్కడి నుంచి చూస్తే మనకి పశ్చిమ గోదావరిలో నరసాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మొగల్తూరు అనేది వీళ్ళు ఉన్నట్టుగా మనకి వాళ్ళ చరిత్ర ద్వారా తెలుస్తుంది. కొణిదెల ఇంటి పేరు కరెక్టే, అందులో ఏదేం లేదు. ఈ కొణిదెల గ్రామం అక్కడ ఉందని కూడా బహుశా ఆ కుటుంబీకులకు తెలియదేమో చాలా మందికి. చిరంజీవి గారి ఫ్యామిలీలో
కొణిదెలని పేరుతో ఒక ఊరుందని, ఆ ఊరు నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉందని, బహుశా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళేవారు కూడా తెలియపోవచ్చేమో అనుకుంటున్నాను నేను. సరే వెళ్ళారు. కొణిదెల అంటే మన ఇంటి పేరంటే కొంచెం సొంత ఊరంటే మొగల్తూరుకని చెప్పుకోవాలి. ఇంటి పేరుతో పేరుంది మన ఇక్కడిదే అయినా సరే కొంచెం ఎవరికైనా సరే మా ఇంటి పేరు మీద ఒక ఊరుంది అంటే ఇది ఇక్కడ మా పూర్వీకులు ఉండొచ్చు. అక్కడి నుంచే మా ఇంటి పేరు మేమంతా వేరే వాళ్ళం, మా ముత్తాతలు తాతలు ఎవరో వలస వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు కొణిదెల. ఆ కొణిదెల అనేది సరే కొంచెం ఉప్పొంగుతుంది మనసు. పవన్ కళ్యాణ్ కూడా అలా జరిగి ఉండొచ్చు. సరే అక్కడ ఇచ్చిన 50,00,000 ఇంతకీ ఈ చెప్పొచ్చే మాట ఏంటంటే మంగళవారం అంటే నిన్నటి రోజున ఆయన అంటే ఇంతకుముందు ఏం జరిగిందంటే మళ్ళా లాస్ట్ టైము ఒక ఓరవకల్లు అనే ఒక ఊర్లో అక్కడ ఏదో ఫామ్ ఫండ్స్ అని ఏదో ఓపెనింగ్స్ భూమి పూజకి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. అంటే ఆ నియరెస్ట్ ప్లేస్కి. అప్పుడు ఆ నందికొట్కూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉంటారు కదా, ఆయన పేరు జయసూరి గారు. ఆ జయసూరి ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు మీతో మాట అనొచ్చా, ఇలాగ మీరు అప్పుడు మీరు ప్రచారంలో ఉన్నప్పుడు కొణిదెల గ్రామాన్ని మీరు దత్తత తీసుకుంటాను దాని అభివృద్ధికి మీరు అన్నారు కదా, మరి మీరు ఏదైనా చేస్తే బాగుండదండి అని చెప్పారు ఆయన. ఆయన నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే అనమాట. అన్నాను కరెక్టే కదా ఆ మాట అని చెప్పేసి వెంటనే ఆయన స్పందిస్తూ ఆయన వ్యక్తిగతంగా ఆయన నిధుల నుంచి అక్షరాల 50,00,000 రూపాయలు అక్షరాల 50,00,000 రూపాయలు అక్కడ జిల్లా కలెక్టర్ ఉంటారు కదా రత్నకుమారి గారు ఎవరికో ఇచ్చి నేను కొణిదెల గ్రామానికి అభివృద్ధి కోసం నేను ఈ అమౌంట్ ఇస్తున్నాను అని చెప్పడం నిజంగా హెడ్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ అనమాట. 50,00,000 అంటే ఆ గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది. వెంటనే ఆవిడ కూడా ఏం చేశారంటే సంబంధిత అధికారులు పిలిచి ఆ గ్రామస్తుల కోరిక ఏంటంటే కొత్తగా నీరు ముఖ్యం కదా, వాటర్ హెడ్ కావాలండి మా ఊరికంటే ఆ ఓవర్ హెడ్ అంటాం కదా ట్యాంకు, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ అంటాం. ఆ ట్యాంక్ ఊరు మొత్తంలో కడితే మా అందరికీ వాటర్ ప్రాబ్లం ఉండదని ఒకటి, మామూలుగానే రోడ్లు డ్రైనేజీలు ఇలాంటి మౌలిక సదుపాయాలు కూడా కొన్ని ఇంప్రూవ్ అవ్వాలంటే ఈవిడ కూడా చెప్పి ఆ డబ్బు చెక్ తీసుకున్నారు కాబట్టి ఈ ఐఏఎస్ ఆఫీసరు ఆవిడ ఏం చెప్పారంటే మళ్ళీ ఇంకో మంచి మాట కూడా చెప్పారు. ఈ డబ్బు దుర్వినియోగం అవ్వకుండా ఆయన ఒక మంచి పర్పస్తో మంచి మనసుతో కొణిదెల్లో ఆయన పుట్టి పెరగపోయినా ఆయన ఇంటి పేరు కావడంతో కేవలం దాంతో అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన మాట కోసం 50,00,000 ఇచ్చారు. 4 నెలల్లో ఆ 50,00,000 వినియోగించి ఆయన ఇచ్చినటువంటి డబ్బు వేస్ట్ అవ్వకుండా ఆ కొణిదెల గ్రామంలో ప్రజలకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలు మౌలిక వసతులు కలిగేలాగా మీరు చెయ్యండి, ఇమీడియట్గా ప్రాజెక్ట్ చేయండి, దాన్ని ఖర్చు పెట్టడం కూడా ఆవిడ ఆ సమయంలో చెప్పారట. చూసారా మనకి 2-3 రోజుల కాలంలో అంటే ఆయన ఏదో సినిమాలో చేస్తున్నారని వచ్చి ఉండొచ్చు ఆయనకి రెమ్యూనరేషన్ పరంగా, ఆ డబ్బు అక్కడే ఎక్కడ సంపాదించిన డబ్బు అక్కడేనట్టుగా అక్కడేమో ఎన్టీఆర్ ట్రస్ట్కి అక్కడ ఆ రోజు మాట్లాడాను కదా, ఆ మాటల కోసం మాట మీద నిలబడ్డారు ఆయన చెప్పడం కోసం ఇది. ఆయన యొక్క విశాల హృదయం మనకు అర్థమవుతూనే ఉంది. మాకేం కలిగింది కాదు, మనకేం కాదు, ఒక మార్గదర్శకుడుగా అందరికీ ఆదర్శంగా ఆయన నిలబెడుతున్నారు అని చెప్తున్నాను నేను. కొణిదెల ఆయన అంతకుముందు వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరు ఆ ఊరు వెళ్ళే ఉండరు. ఇంటి పేరు కొణిదెల కావడంతో అప్పుడు మాట ఇవ్వడంతో ఆ మాట కోసం నిలబడి 50,00,000 రూపాయలు ఇచ్చారు. నిజంగా ఒక సోషల్ కాజ్తో 50,00,000 రూపాయలు ఈ తలసేమియా నిధి కోసం ఆయన ఆ రోజు మాట్లాడారు కాబట్టి అది వెంటనే పంపించారు. అంటే కర్ణుడు చెప్తాడు ఒక మాట, ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి వస్తే మన బుద్ధి మారిపోతుంటే ఇద్దామనుకున్నది ఇవ్వమాట. కానీ అలా కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ₹1,00,00,000 అంటే చిన్న విషయం కాదు ఎవరికైనా. ఎంత కోటీశ్వరుడికైనా ₹1,00,00,000కి ఒక్కసారిగా ఇవ్వాలి పలానా అన్నదానికి మనసు రాదు. కానీ ఈయనకి ఆ పెద్ద మనసు భగవంతుడు ఇవ్వడంతో ఇప్పుడు మొన్న ఒక 50,00,000 ఇంకొక 50,00,000 ఇచ్చారు. నిజంగా వాళ్ళు ఎంత ఆనందపడతారు. పవన్ కళ్యాణ్ చల్లగా ఉండాలని ఎంతమంది దీవిస్తారు. ఆ తలసేమియా బాధితులు ఉంటారు కదా, ఇలా చదివి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారు అంటే ఆయన చల్లగా ఉండాలని ఆ పిల్లలు లేకపోతే తలసేమియా బాధితులు వాళ్ళ బంధువర్గం తల్లిని ఎన్ని వేల మంది బాగుండాలి బాబు అని చల్లగా ఉండాలి కళ్యాణ్ అనుకుంటారు. ఇప్పుడు కూడా కొణిదెల గ్రామం అంతా ముక్తగండంతో మా ఊరికి చేశాడు మహానుభావుడు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, చల్లగా ఉండాలి బాబు అంటారు. ఈ ఆశీస్సులే ఆయనకి తరగని నిధి అనమాట, ప్రజల ఆశీస్సులు. ఆయన ఇలాగే ఆయనకి డబ్బు రావాలి, అలా చేస్తూ ఉండాలి. అపర దానకరుడులాగా ఆయనలో ఇంకో కోణం ఉండాలన్నమాట. చాలా కష్టం, స్వార్థాన్ని జయించడం కష్టం అది.
ఎంతటి మహాపురుషులకైనా, యోగులకైనా ఒక స్వార్థం ఉంటుంది. మన మహాభారతాన్ని చూస్తే అంతటి తపస్సులు ద్రోణాచార్యుడికి కూడా కొడుకు మీద ఒక ప్రేమ. అంటే స్వార్థం కొడుకు ఒకడే ఉండాలని. భారతంలో, రామాయణాల్లో క్యారెక్టర్లు చూస్తే వాళ్ళందరికీ కూడా మన పిల్లలు రావాలి, మన కుటుంబం ఎదగాలని అనుకున్న వాళ్ళే. ధృతరాష్ట్రుడు చూస్తే మా దుర్యోధనుడే బాగుండాలని కోరుకున్న ఇది అక్కడ భారతంలో. కానీ ఈయన రేపటి రోజు పిల్లలకి ఏమిస్తారో, పిల్లల పరిస్థితి ఏమిటో, కుటుంబానికి ఏమిస్తారో కాకుండా సరే ఇంత చేస్తున్నవాడికి భగవంతుడే ఆయన ఇస్తాడు కానీ ప్రజల అభిమానమే ఆయనకు శ్రీరక్ష కానీ చెప్తున్నాను. ఆయన నిర్మించుకున్న ఇది విధానం తప్పితే ఎవరు ఆయనకేమి ఇలా డిజైన్ చేయలేదు. నువ్వు దానకరుణలా ఉండు, నీ దగ్గర ఉన్నదంతా బోర్లించుకొని ఎవరు చెప్పలేరు. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆ పెద్ద మనసు రోజు రోజుకి ఆ మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో పాట ఉంటుంది. ఆయన కూడా గుప్తదానాలు ఎన్నో చేశారు చిరంజీవి గారు. ఆ ఫ్యామిలీ అంతా కూడా మనం ఇక్కడ సంపాదించాం, ఈ సమాజం నుంచి మనం పొందాం, ఈ ప్రజల నుంచి అభిమానం పొందాం. కాబట్టి వీళ్ళకి ఏదైనా చేయాలన్న తాపత్రయం మహానుభావుడు ఆ మెగాస్టార్ కూడా ఉంది. అందుకే అక్కడి నుంచి కూడా ఈయన ఉండి ఉండవచ్చు నేను అనుకోవడం. అక్కడి నుంచి కూడా ఈయనకి అది ఆ లక్షణం కొంత ఆ జీన్స్లోనే ఉంది. కాబట్టి నిజంగా ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎంతైనా అభినందించి తీరాలి. అలాగే చిరంజీవి గారి పాటలు ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా. ఎద అంటే గుండె ఇంతే ఉంటుంది, అదేం పెరిగిపోదులే, ఎల్లాజ్ అయిపోదు. కానీ ఎదలో ఆ దయ, ఆ మానవత్వం, ప్రజల పట్ల ఒక జాలి, కష్టాలు చూస్తే స్పందించే హృదయం, ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదన పెంచుకున్నావయ్యా. అంటే నీ దగ్గర ఉన్నది నీ దగ్గర లేకపోయినా నువ్వేం చెయ్యాలి, ఏదో చేయాలి సమాజానికి, ఏదో ఇవ్వాలి అనే ఆ తలంపు ఉందే రియల్లీ గ్రేట్. నిజంగా మిగిలిన పరిపాలన ఎలా చేస్తున్నారు, ఈ రికార్డులు ఏమొచ్చే సినిమాలు ఇవన్నీ పెడితే ఇటువంటి పవన్ కళ్యాణ్‌కి మేము అభిమానులం, ఆయన జన సైనికులం, ఆయన వీరమహిళలం, ఆయన నడుస్తున్న నేలపై మేము నడుస్తున్నాం కానీ ప్రజలు చాలా ఆనందపడతారు. ఏదో ఒకరోజు ఇప్పటికే ఆయన గుండెల్లో ఉన్నాడు. ఆయన ఏ స్థాయికెళ్తాడో విశ్వమానవుడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు. జాషువా గారి మాట. నిజంగా ఇలాగే చూస్తుంటే నిజంగా ఆయన విశ్వమానవుడే అనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే చిన్న వయసులో పెద్ద పదాలు పెట్టేసినట్టుంటుంది కానీ కారణ జన్ముడు ఇలాగ కూడా యుగ పురుషుడు, కారణ జన్ముడు అలాగే మాట్లాడుతూ ఉంటారు. అటు అలాగే విశ్వమానవుడిగా పవన్ కళ్యాణ్ ఆ ప్రస్థానం సాగుతోంది. ఆయన కలకాలం ఇలాగే ఉండాలి. ఆయన ఆయన చేత జనమంతా కూడా అభివృద్ధి పదంలో నడవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు మన స్వార్థంగా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రజల సంక్షేమ దిశగా ఆయన ఉండాలి. కొంచెం స్వార్థం పక్కన పెడితే భారతదేశాన్ని అందరికీ కూడా ఆయన ఒక నాయకుడయ్యి భారతదేశంలో కూడా భారతీయులందరికీ కూడా ఆయన ఎంతో కొంత ఆయన ఈ భూమి మీదకి వచ్చినందుకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.